ఈరోజు ఈ సమాజం నేను ఒక బాధతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. అసలు మన సమాజం ఎటువైపు వెళ్తుంది, మన సంస్కృతి సాంప్రదాయాలు ఎటువైపు వెళ్తున్నాయి, అసలు ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటారు కదా. అసలు మన సమాజం ఎక్కడ ఆ విధంగా భావిస్తుంది? అసలు సమాజంలో చిన్న లేదు, పెద్ద లేదు, ముసలి లేదు, మడుగు లేదు, ఆడదైతే చాలు అనే విధంగా మన సమాజం మారిపోయింది. అసలు ఆడదంటే అమ్మే కదా, వాళ్ళ అమ్మ ఏ విధంగా ఉంది, మిగతా ఆడవాళ్ళు అలానే ఉంటారు కదా. కానీ ఎందుకు మన సమాజం ఆడవాళ్ళని చూస్తే ఒక ఉద్దేశం మారిపోతుంది? ఆడవాళ్ళ వస్త్రధారణలోనే లోపం ఉందా అనుకుంటే మరి చిన్నపిల్లల్లో ఏ వస్త్రధారణ లోపం ఉంటుంది? కానీ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? ఆడవాళ్ళ వస్త్రధారణ వల్లే ప్రాబ్లం అనుకుంటే ఇలా జరగడానికి వీలు లేదు కదా. చిన్న పిల్లల నుంచి పుట్టడమే ఇంకా ఇది ఆడపిల్ల అంటేనే భయం వేస్తుంది కానీ వారికి ఆ విధంగా మన సమాజం వెళ్ళిపోతుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? మన సమాజం ఎందుకు ఇలా మారిపోయింది? అసలు 2016లో నిర్భయ చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం తీసుకొచ్చిన తర్వాత ఇంకా నిర్భయలు ఎక్కువ అయ్యారే తప్ప ఏమైనా ఆ ప్రాబ్లం తగ్గిందని అనుకుంటున్నారా? నాకు తెలిసిన ఒక స్టోరీ అయితే, ఒక మ్యామ్ తను 7th క్లాస్ చదువుతుందంట. తను 7th క్లాస్ చదువుతున్నప్పుడు ఫుల్ ఫీవర్ వచ్చింది. రూమ్లో అది ఒక హాస్టల్ అనమాట. అక్కడ ఎవరు లేరు. అక్కడ వార్డెన్ వచ్చి జెంట్ అనమాట, ఆయన అక్కడికి వచ్చారంట. వచ్చి ఆవిడని చెక్ చేయడానికి వచ్చారు. చెక్ చేసినప్పుడు ఎక్కడ చేయాలి, ఇక్కడ చెక్ చేస్తారు. ఆవిడ 7th క్లాస్, ఓపిక కూడా లేదు, లేవడానికి కూడా ఓపిక లేని అమ్మాయిని, ఆ అమ్మాయికి అక్కడెక్కడ టచ్ చేస్తే ఇంకా కాకుండా లోనికి ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేయడం జరిగిందంట. ఇంకా తనకు అస్సలు ఓపిక లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎవరు చెప్పుకోవాలో కూడా పక్కన ఎవరు లేదు. సో ఆ అమ్మాయి ఆ పరిస్థితులు ఏం చేయాలి మీరే చెప్పండి. సో ఎంతో ఎనర్జీని కూడగొట్టుకొని నో అని చెప్పి చాలా విధాలుగా ప్రయత్నం చేసి లాస్ట్గా ఆయన నుంచి బయటపడింది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ సమాజంలో చాలామంది ఇబ్బంది పడుతుంది. ఆవిడ ఆ టైంలో తన పడిన బాధ వల్ల తన పాప ఒక కరాటే, మార్దా ఇలాంటి చాలా విద్యలు ఆ అమ్మాయిలో ఉన్నాయంట. కానీ వేరే దగ్గర తిను వెళ్ళలేకపోవడంతో ఆ ప్రోగ్రామ్కి ఆ పాప వెళ్తానంటే పీటీ సార్ చూసుకుంటానన్న బాధ్యత వహిస్తానన్నా కూడా ఆవిడకప్పుడు జరిగిన ప్రాబ్లం వల్ల, ఆ ఫోబియో తన మైండ్లో ఉండడం వల్ల తన పాపను ఆ కాంపిటీషన్ పంపించడానికి కూడా భయపడింది. అంటే పరిస్థితులు ఎంత దీనిగా ఉన్నాయో అర్థం చేసుకోండి. ఒకవేళ ఆ పాప ఇలా ఉంటే, ఇలా పరిస్థితులు ఉన్నాయి అని ఆ తల్లి ఒకవేళ చెప్తే ఏ విధంగా ఉంటుందో. కానీ తన భయం అలాంటిది కాబట్టి తను ఆ విధంగా చెప్పడానికి కూడా భయపడింది. ఆ పాపకి ధైర్యాన్ని ఇచ్చి ఆ పాపని బయటకు పంపిస్తే ఇంకో విధంగా ఆ పాప ఏమో కాంపిటీషన్లో తనే ముందు రావచ్చు. కానీ ఆ ధైర్యాన్ని ఆవిడ చేసుకోలేక భయపడి పంపించడమే మానేసింది. సో ఈ విధంగా ఎంతోమంది తల్లిదండ్రులు తన పిల్లల్ని బయటికి పంపించాలన్నా, ఒంటరిగా పంపించాలంటే చాలా విధాలుగా భయపడుతున్నారు. సో మొన్న ఈ మధ్యనే ఒకటి జరిగింది. తల్లిదండ్రుల గురించి బయట చెప్పుకోవడానికి వస్తే ఆ పాపను ఒక పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన, అలాంటి వాళ్ళు కూడా అలా ప్రవర్తిస్తే ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తే ఆ పిల్లని ఎంత తోస్తున్నా కానీ ఆయన అక్కడే ప్రెస్ చేయడం వల్ల అసలు అలాంటి సమాజం ఎందుకు ఇలా తయారవుతుంది? ఆడదాన్ని సమాజంలో బ్రతకడానికి లేకుండా చేస్తున్నారు. అసలు ఎందుకు ఇలా మారుతున్నారు? ఎన్ని చట్టాలు వచ్చినా చట్టాల వల్ల ఉపయోగం లేకుండా పోతుంది. ఎన్ని శిక్షలు వేయట్లేదంటే, అంటే శిక్షలు ఎప్పుడో వేస్తారు, ఏదైతే జరుగుతుందో అన్ని వేళ దొరుకుతామా ఏంటి అనే భయం లేకపోవడం వల్ల ఇలా చేస్తున్నారా, లేదా ఆ టైంలో వాళ్ళు అనిపించి అలా మారిపోతున్నారా అర్థం కావట్లేదు. ఆడది అంటే తన తల్లితో సమానం. తన ఇంట్లో ఒక సోదరి ఉండవచ్చు, తల్లి ఉండవచ్చు. ఈ విధంగా ఆలోచిస్తే అసలు ఆ ఆలోచన ఉంటే ఆ దృష్టి వాళ్ళలో ఉండదు. సో ఆ విధంగా ప్రతి ఒక్క స్త్రీని తన తల్లి లేదా తన సోదరిగా భావిస్తే సమాజం ఇప్పుడు ఆడది ఎక్కడికి వెళ్ళడానికైనా ఒక ధైర్యంగా వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది. ఆడది అర్ధరాత్రి అయినా అవకాశం ఇవ్వాలి అనేసి గాంధీ గారు అప్పుడు చెప్పారు. కానీ అసలు పట్టపగలే అందరూ ఉండేటప్పుడు కూడా ఆ ఆడది ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేకపోతుంది. అలాగే ఈ మధ్యకాలంలో తన తండ్రి కూడా పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించే పరిస్థితులు వచ్చేసాయి. అసలు ఎందుకు ఇలా మారుతుంది? మీరేమనుకుంటున్నారు? ఎన్ని
మై కంట్రీ, మై ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అంటున్నామే తప్ప అందులో ఆ ప్రెజెస్ చేయకపోవడం వల్ల ఎలా ఉందా, అసలు సమాజం ఎందుకు ఎలా మారుతుందో అస్సలు అర్థం కావట్లేదు. మీకు ఏమనిపిస్తుంది, ఎందుకు ఇలా మారుతుందని మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. పిల్లలకి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు తండ్రి నుంచి సపోర్ట్ లేదు. వాళ్ళ దగ్గర విడిచిపెట్టాలన్నా తల్లి భయపడాల్సి వచ్చే పరిస్థితి అయిపోతుంది. ఇంకా ఆడపిల్లలు పుడితే తండ్రులు చంపేస్తున్నారు కూడా, ఆడపిల్లల భారం అనేసి. ఈ విధంగా సమాజం అయితే మారిపోయింది. మా తండ్రి దగ్గర ఇది లేదు, మామయ్యల దగ్గర ఉంచాలని లేదు, తాతల దగ్గర ఎవరి దగ్గర ఉంచి విడిచిపెట్టి వెళ్ళాలన్నా ఆ తల్లి భయపడే పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితి కాలంలో. సో ఈ మార్పు ఎందుకు ఇలా జరిగింది? వస్త్రధారణ అనుకుంటే అంతమంది వస్త్రధారణ అలా లేదు. చిన్నపిల్లలు ఏం వస్త్రధారణ ఉంటుంది, కానీ ఈ విధంగా మన మైండ్ సెట్ ముందు మారాలి. మైండ్ సెట్ మారితే ఆటోమేటిక్గా సమాజం మారుతుందని అనుకుంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు, ఎందుకు ఇలా మారుతుంది అనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. నా మాటల్లో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఈ వీడియో కానీ మొదటిసారిగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.